సీనియర్ జర్నలిస్ట్ అల్లం నారాయణ తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ తొలి చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఉదయం గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి అక్కడి నుంచి ర్యాలీగా నాంపల్లి చాపెల్ రోడ్లో ఉన్న ప్రెస్ అకాడమీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ర్యాలీలో పలువురు జర్నలిస్టులు, అడ్వకేట్లు, జేఏసీ ప్రతినిధులు, కవులు, కళాకారులు, పలువురు మంత్రులు పాల్గొన్నారు. నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్గా ఆయన పనిచేశారు. సంపాదకుడిగా ఉన్న నేను ఈ చైర్మన్ అకాడమీ బాధ్యతలు స్వీకరించడం ఒక రకంగా మన ప్రభుత్వం వచ్చినందుకే సాధ్యమైంది అని భావిస్తూ ఉన్నా. ఇవాళ నేను ఇక్కడ నిలబడడానికి కారణం తెలంగాణ జర్నలిస్టుల ఉద్యమం. తెలంగాణ ఉద్యమంలో నిజానికి ఒక భాగస్వాములుగా ఉండి జర్నలిస్టు ఉద్యమాల చరిత్రకి ఒక కొత్త పాఠం నేర్పిన వాళ్ళు తెలంగాణ జర్నలిస్టులు. దాదాపుగా 13 సంవత్సరాలుగా ఈ తెలంగాణ జర్నలిస్టు ఉద్యమానికి నాయకత్వం వహించిందంతా కూడా ముఖ్యంగా గ్రామీణ విలేకరులు, మారుమూలన ఉన్న విలేకరులు ఒక తెలంగాణ చైతన్యంతో దీన్ని తెచ్చినారు. తెలంగాణలో ఉన్న ఈ జర్నలిస్టుల చైతన్యమే ఇవాళ ప్రెస్ అకాడమీకి ఆ చైతన్యం నుంచి వచ్చిన వాళ్ళనే ఎన్నుకోవడానికి కారణమైంది కనుక మొట్టమొదటగా నా సంస్థ నేను కలిసి 13 సంవత్సరాలు మై బ్లడ్ అండ్ స్వెట్, మా రక్తము చెమట కలిపి అట్లాగే జర్నలిస్టులందరి శ్రమను కలిపి మేము చేసిన ఈ ఉద్యమం ఇవాళ ఒక చిన్న ఫలితాన్ని ఇచ్చిందని కూడా భావిస్తూ ముందుగా నేను తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం, టీయూడబ్ల్యూజే సహచరులందరికీ కూడా పేరు పేరున ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సీమాంధ్ర మీడియా తత్వం మారాలి, వాళ్ళ థాట్ మారాలి. వాళ్ళ థాట్ ఇప్పటికి కూడా చిన్న చూపు చూడడం మానాలి. ఎందుకంటే మేం స్వతంత్ర పౌరులం, స్వతంత్రమైన ఒక యుద్ధం చేసి గెలిచిన వాళ్ళం కాబట్టి మా పట్ల ఉండే చిన్న చూపు మారాలి. దీనికోసం నిరంతరమైన శ్రమ జరగాలని నేను భావిస్తున్నా.